పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోయిందని, ప్రపంచం ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్తుందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తున్నాయా అన్న ఆందోళన మొదలైంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఒప్పందంపై సంతకాలు జరిగి 48 గంటలు కూడా గడవక ముందే ఇజ్రాయెల్ లెబనాన్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేయడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒకవైపు శాంతి చర్చల గురించి మాట్లాడుతుంటే మరొక వైపు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించడం ఏ రకమైన సంకేతం? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ కాల్పుల విరమణ కేవలం ఒక టీ బ్రేక్ మాత్రమే అని స్పష్టమవుతోంది. అసలు సినిమా ముందుందని ఆయన చేసిన హెచ్చరిక ఇరాన్ ను నేరుగా రెచ్చగొట్టడమే అవుతోంది. ఈ యుద్ధ విరామం వెనుక ఉన్న అసలు ఉద్దేశం శాంతి స్థాపన లేక తదుపరి దాడులకు బలగాలను సిద్ధం చేసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి తుపాకులు నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నా సరిహద్దుల్లో ఉద్రిక్తత మాత్రం నిప్పుల కొలిమిలా ఉంది. ఇరు పక్షాల మధ్య ఉన్న అగాధం ఎంత పెద్దదో తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు పక్షాలు అంగీకరించగానే ముడి చమురు ధర $92 దిగి వచ్చింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. కానీ ఈ ఉపశమనం ఎన్నాళ్ళో ఎవరికీ తెలియదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. పశ్చిమాసియాలో శాంతి అనేది ఒక అందని ద్రాక్షలా మారుతోంది. ఈ ఒప్పందం వెనుక ఉన్న షరతులు ఏంటి? ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ రహస్య ఒప్పందాలు ఏంటి? వీటిని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చమురు రవాణా ఆగిపోతే ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఈ విరామం కేవలం ఒక మాయా లేక నిజంగానే శాంతికి దారితీస్తుందనేది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో చేసిన ట్వీట్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఇరాన్ శాంతికి సిద్ధమైందని చెబుతూనే హర్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించడంలో అమెరికా పాత్ర ఉంటుందని అన్నారు. దీని వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని విశ్లేషకులు 3 రకాలుగా చూస్తున్నారు. మొదటిది ఇరాన్ ను ప్రపంచం ముందు ఒక లొంగిపోయిన దేశంగా చూపించడం. రెండవది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై అమెరికా తన పెత్తనాన్ని చాటుకోవాలని చూడడం. ఇక మూడవది ఈ మార్గం ద్వారా జరిగే నౌకల రవాణాపై టోల్ ఫీజు వసూలు చేసి అందులో వాటా పొందడం ద్వారా భారీ ఆర్థిక లాభాలను ఆర్జించడం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% కేవలం ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. అంటే ఈ మార్గంపై ఎవరి పట్టు ఉంటే వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించవచ్చు. ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్ కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. తమ భూభాగంలోని నీటి మార్గంపై అమెరికా పెత్తనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ పెట్టిన 10 ప్రధాన డిమాండ్లలో హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగాలని స్పష్టంగా ఉంది. కానీ ట్రంప్ మాత్రం దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఈ గందరగోళం మధ్య ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ చేసినది చెబుతున్న ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. మా వేళ్లు ఇంకా ట్రిగర్ పైనే ఉన్నాయని ఆయన చెప్పడం శాంతి చర్చలకు తూట్లు పొడిచినట్లే కనిపిస్తోంది. ఇది కేవలం యుద్ధానికి ఒక విరామం మాత్రమే తప్ప ముగింపు కాదని ఆయన హెచ్చరించారు. శత్రు దేశాలు ఏవైనా దురాక్రమణలకు పాల్పడితే మా పూర్తి బలంతో సమాధానం ఇస్తామని ఆయన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇటు ట్రంప్ వ్యాఖ్యలు అటు ఖమేనీ హెచ్చరికలు చూస్తుంటే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇంకా తొలగిపోలేదని అర్థమవుతోంది. ఒకవైపు శాంతి చర్చలు నడుస్తున్నాయని నమ్మిస్తూనే మరోవైపు వ్యూహ ప్రతివ్యూహాలతో 2 దేశాలు చెలగాటమాడుతున్నాయి. శాంతి స్థాపన కోసం పాకిస్తాన్ ప్రధాని చేస్తున్న ప్రయత్నాలు అంతా డూప్ అని చెబుతున్నారు. ఇక యుద్ధం ఆగిపోయిందని సంబరపడే లోపే ఇరాన్ మరొక బాంబు పేల్చింది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఇరాన్ విడుదల చేసిన ప్రకటనలో భాషాపరమైన వైరుధ్యాలు బయటపడ్డాయి. పార్సీ భాషలో విడుదల చేసిన ప్రకటనలో తాము యురేనియం శుద్ధి చేసుకోవడం కొనసాగిస్తామని, దానికి అమెరికా అంగీకరించిందని ఇరాన్ తెలిపింది. కానీ ఇంగ్లీష్ ప్రకటనలో మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా తొలగించింది. ఇది ప్రపంచాన్ని తప్పుదో పట్టించడమేనని డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం అనేది ఇజ్రాయెల్ అమెరికాలకు ఒక పీడకల లాంటిది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ ఈ తాత్కాలిక ఒప్పందంలో అణు కార్యక్రమం భవిష్యత్ ఏంటన్నది ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు ఇజ్రాయెల్ అసంతృప్తి ఇప్పుడు బహిరంగంగానే కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య జరిగిన చర్చల్లో తమను భాగస్వామ్యాలను చేయలేదని ఇజ్రాయెల్ రగిలిపోతోంది. అందుకే తమ ఆగ్రహాన్ని లెబనాన్ పై దాడుల రూపంలో చూపిస్తోంది. దక్షిణ లెబనాన్ లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం వల్ల కాల్పుల విరమణ ఒప్పందం నీరుగారిపోయే ప్రమాదం ఉంది. లెబనాన్ పై యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ కాల్పులు వేరుగా ఉన్నాయి. పొరుగు శత్రువునైన హిజ్బుల్లాను పూర్తిగా భూస్థాపితం చేసి లెబనాన్ లోని కొంత భూభాగాన్ని తనలో కలిపేసుకోవాలని ఇజ్రాయెల్ చూస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది శాంతి చర్చలకు పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ తన మిత్రపక్షమైన లెబనాన్ పై దాడులకు అంగీకరించే ప్రసక్తే లేదంటోంది. అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతుంటే ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి.
ఇరాన్ పెట్టిన 10 డిమాండ్లలో అమెరికా సైన్యం ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత, ఆస్తుల విడుదల వంటి కీలక అంశాలున్నాయి. కానీ వీటికి అమెరికా అధికారికంగా ఎక్కడా ఆమోదం తెలపలేదు. అంటే ఈ కాల్పుల విరమణ అనేది కేవలం అసంబద్ధ ప్రకటనల మీద ఆధారపడి ఉందన్నమాట. ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్ లో జరిగే ప్రత్యక్ష చర్చల్లోనే అసలు విషయాలు తేలాల్సి ఉంది. నిజానికి ఈ కాల్పుల విరమణ అనేది ఒక తాత్కాలిక విశ్రాంతి మాత్రమే. యుద్ధం ఎప్పుడూ నష్టాలనే మిగులుస్తోంది. కానీ పశ్చిమాసియాలో ఈ యుద్ధం ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాల చుట్టూ తిరుగుతోంది. హర్మోజ్ జలసంధి ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ దేశ పునర్నిర్మాణానికి వాడుకుంటామని ఇరాన్ చెబుతోంది. నౌకల నుంచి రుసుములను వసూలు చేసే నూతన విధానాన్ని తాము, ఒమన్ కలిసి రూపొందిస్తామని చెబుతోంది. అయితే ఈ ప్రతిపాదనను గల్ఫ్ అరబ్ దేశాలు ఏమాత్రం ఒప్పుకునే అవకాశం లేదు. తమ సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేయడం అంటే ఇది ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమే అవుతోంది. ఈ విషయంలో ట్రంప్ వైఖరి కూడా చాలా విచిత్రంగా ఉంది. ఇరాన్ లో భూస్థాపితమైన యురేనియం ను తిరిగి వెలికి తీసేందుకు ఆ దేశంతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే ఒకవైపు అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూనే మరోవైపు ఆర్థిక లాభాల కోసం చర్చలు జరుపుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. మరోవైపు ఇరాన్ పెడుతున్న డిమాండ్లు అమెరికాకు మెంగుడు పడడం లేదు. శాంతి చర్చల్లో ఏ మాత్రం తేడాలొచ్చినా పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. నిలకడలేని నిర్ణయాలతో రెచ్చిపోయే ట్రంప్ ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో ఎవరికీ తెలియదు. అటు ఇరాన్ కూడా తన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను సిద్ధంగా ఉంచుకుంది. 2 వారాల సమయం అనేది చాలా తక్కువ. ఈ గడువు ముగిసిన తర్వాత చర్చలు సఫలం కాకపోతే పశ్చిమాసియా మళ్లీ రణరంగం కావాల్సిందే. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు శాంతి ప్రక్రియను దెబ్బతీసేలా ఉన్నాయని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లుగా ఈ తాత్కాలిక విరామం తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించడమే కష్టంగా ఉంది. అమెరికా ఆధిపత్యం, ఇరాన్ మొండితనం, ఇజ్రాయెల్ దూకుడు వెరిసి పశ్చిమాసియాను ఒక అగ్నిపర్వతంలా మార్చేశాయి. ఈ అగ్నిపర్వతం చల్లారుతుందా లేక మరింత భీకరంగా విస్ఫోటనం చెందుతుందా అనేది వచ్చే కొన్ని రోజుల్లో తేలిపోనుంది.